సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజును కనుమగా జరుపుకుంటాం. ఇది ప్రధానంగా రైతులకు నేస్తాలైన పశువులకు కృతజ్ఞత తెలుపుకునే పండుగ. పూర్వం శివుడు తన వాహనమైన నందిని భూలోకానికి వెళ్లి మనుషులకు ఒక సందేశం ఇవ్వమని పంపుతాడు. ప్రతిరోజు ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయండి, నెలకు ఒకసారి మాత్రం ఆహారం తీసుకోండి అని చెప్పమంటాడు. కానీ నంది పొరపాటున రోజూ భోజనం చేయండి, నెలకు ఒకసారి నూనె రాసుకుని స్నానం చేయండి అని చెబుతాడు. దీనివల్ల భూమిపై ఆహార కొరత ఏర్పడుతుందని భావించిన శివుడు ఆగ్రహించి, నువ్వు చేసిన తప్పు వల్ల మనుషులకు ఆహారం అందించే బాధ్యత నీదే, అందుకే నువ్వు భూమిపై ఉండే వారికి వ్యవసాయంలో సహాయపడు అని శపిస్తాడు. అలా పశువులు మానవులకు సాయంగా మారాయని చెబుతారు. కనుమ రోజున ఎద్దులను ఆవులను శుభ్రం చేసి వాటి కొమ్ములకు రంగులు పూసి పూలమాలలతో అలంకరిస్తారు. ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. కనుమ నాడు కాకి కూడా బయటకు వెళ్లదు అనే సామెత ఉంది. అంటే ఈ రోజు ప్రయాణాలు చేయకుండా కుటుంబంతో గడపాలని అర్థం. పశువుల కష్టానికి గౌరవం తెలిపే రోజే ఈ కనుమ. మీ అందరికీ మా డివైన్ స్పెల్ తరపున కనుమ శుభాకాంక్షలు.